అనసూయ గారు, మీ పాట విని ఎంతో గొప్పవారని, మంచివారని, కోడళ్ళని తల్లిలా చూస్తున్నారని అనుకున్నాను. కానీ మీ నిజ స్వరూపమేంటో మీ నోటి నుంచే బయటపడింది. అందుకే ఈ ₹1,00,00,000 మీ కోడలు మధుమతి గారికి ఇస్తున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను మోసగత్తెను, ద్రోహం చేసిన ద్రోహగత్తెను, కన్నింగత్తెను అనుకోవాలని. ఆ ₹1,00,00,000 ప్రైజ్ మనీ నా కోడలికి ఇవ్వాలని నా మీద నేనే నిందలు వేసుకున్నాను. నన్ను నేనే బ్యాడ్ చేసుకున్నాను. నిజమా? అవునండి, లేకపోతే ₹1,00,00,000 పోతాయని తెలుసు కూడా ఎవరైనా తన చెడ్డదని చెప్పుకుంటారా? అమ్మత్తయ్య గారు, సీన్ బలి మార్చేశారుగా. చెప్తా. ఓహో, అర్థమైంది. కోడలి కోసం మీ క్యారెక్టర్నే బ్యాడ్ చేసుకున్నారంటే మీదెంత గొప్ప మనసో మాకు అర్థమవుతోందండి. అందుకే ఈ ₹1,00,00,000 మీకే. అనసూయ గారు, అర్థమైంది. అనసూయ గారు, మీ కక్కుర్తి పోలేదు అంటే ఇంకా మీరు మారలేదు అన్నమాట. సో ఈ ₹1,00,00,000 మధుమతి గారికి. ప్రైజ్ ఎవరికి వస్తే ఏంటంటే, వచ్చింది నా ఇంటి కోడలికే కదా. నా కోడలికి వస్తే నా కొడుకు వచ్చినట్టే, నా కొడుకు వస్తే నాకు వచ్చినట్టే కదా. ఆ కోటి మాదే. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? విశ్వనాథ్ గారు, ఈ ₹1,00,00,000 చెక్కుని అనాథాశ్రమానికి డొనేట్ చేస్తున్నానండి, తీసుకోండి. నేను ఒప్పుకోను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.